అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తిరుమల అంటేనే ఎన్నో తీర్థాలకు నిలవు. ఆ తీర్థాలలో ముఖ్యమైనది, ఎంతో ప్రాముఖ్యం ఉన్నది కపిల తీర్థం. ఇప్పుడు మనం ఆ కపిల తీర్థాన్ని దర్శించుకుందాం. వైష్ణవ క్షేత్రాల ప్రసక్తి రాగానే ముందుగా మనకు జ్ఞాపకం వచ్చే క్షేత్రాలలో ముందు వరుసలో ఉంటుంది తిరుపతి క్షేత్రం. తిరుమల తిరుపతిలో అన్నువన్నువు వెంకటేశ్వరుడే. ఇక్కడ కొండ మీద శ్రీవారి ఆలయంతో పాటు కొండ దిగువన గోవిందరాజస్వామి, కోదండస్వామి, వేణుగోపాలస్వామి ఇలా ఎన్నో ఆలయాలున్నాయి. తిరుపతి అనగానే వెంటనే మన కళ్ళ ముందు మెదిలేది వెంకటేశ్వర స్వామి దివ్య రూపం. మరొకటి ఏంటంటే 20 అడుగుల ఎత్తులో హోరుమంటూ దుపుకుతూ చూపు తిప్పుకోనివ్వని కపిల తీర్థం జలపాతం. మేము విష్ణు నివాసం నుంచి ఫ్రీ బస్లో కపిల తీర్థానికి బయలుదేరాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కపిల తీర్థం జలపాతం అని చెప్పుకున్న అంతకంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ కపిలేశ్వర స్వామి దేవాలయం. ఇది శివకేశవులను పూజించే గొప్ప క్షేత్రం. ఎందుకంటే ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో అంతే పురాణ ప్రసిద్ధితో విలసిల్లుతున్న ఏవ క్షేత్రం ఈ కపిల తీర్థం, కపిలేశ్వర స్వామి దేవాలయం. కపిల తీర్థ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలా మందికి చేరుతుంది. యుగ యుగాల చరిత్రను సొంతం చేసుకున్న క్షేత్రం కపిల తీర్థం. కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోరమైన తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిశాడు అన్నది స్థల పురాణం. కపిల ముని తపస్సు కారణంగా ఈశ్వరుడు ఇక్కడ కొలువు తీరాడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని, కపిల లింగం అని ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ స్వామిని ఆరాధించాడు. అందుకనే ఈ లింగాన్ని ఆగ్నేయ లింగం అని కూడా పిలుస్తారు. కపిల తీర్థంలో ముందుగా మనం ప్రవేశించగానే మనకు దర్శనమిచ్చేది అభయ ఆంజనేయ స్వామి దేవాలయం. పాతాళం నుంచి భూమిని చీల్చుకు వచ్చిన కపిలేశ్వరుడు ఇక్కడ కామాక్షిదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి ఈ తిరుమల కొండలు. ఆ కొండల మీద నుంచి గలగలా పారుతూ 20 అడుగుల ఎత్తు మీద నుంచి ఈ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగా. ఈ పుష్కరిణి కపిల తీర్థం అని అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆయువ తీర్థమని పిలుచుకున్న ప్రసిద్ధి చెందింది మాత్రం కపిల తీర్థం అన్న పేరే. పూర్వం వైష్ణవులు ఈ జలపాతం కింద ఉన్న కోనేటి చుట్టూ 4 మూలల్లోనూ 4 సుదర్శన రాతి శిలలను స్థాపించి సంధ్యావందన దీపాలను కూడా ఏర్పాటు చేశారట. అందుకే అప్పటి నుంచి దీన్ని చక్రతీర్థం అని కూడా పిలవడం ఉంది. విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు ఈ తీర్థం చుట్టూ రాతి మెట్లు మండపం నిర్మించినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. 1930 ప్రాంతం నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మండపం ఉండేదని, 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజు చోళుడు అపరిమిత శివ భక్తుడు కావడంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. చోళులు శివభక్తులు కావడంతో ఈ క్షేత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారట. ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళుడు అభివృద్ధి చేస్తే అచ్యుతరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆయువాయుల తీర్థంగా మార్చారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు దీనిని ఆయువాయు తీర్థంగానే వ్యవహరించారు. 18వ శతాబ్దంలో విజయనగరం నుండి వచ్చిన శంభుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట. ఆలయంలో ఉన్న వినాయకుణ్ణి కూడా ఆవిడే ప్రతిష్ఠించిందని కొన్ని కథనాలున్నాయి. కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు
కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నరసింహస్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. శివ విష్ణు శక్తులకు ప్రతీక ఈ కపిలతీర్థం దేవాలయం. చుట్టూ పర్వత శ్రేణితో కూడి భక్తులకు ఆహ్లాదం కలిగించే ఆలయం కపిలేశ్వర దేవాలయం. అతి ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. పాతాళం నుంచి ఉబికి వచ్చిన పరమేశ్వరుడు, భువి నుంచి దివికి వస్తున్న గంగమ్మల 20 అడుగుల పైనుంచి క్రిందికి ఉరుకుతున్న కపిలతీర్థం జలపాతం ఇక్కడ చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో భక్తుల ఆర్తిని తీర్చే కపిలేశ్వర స్వామి, ఈ స్వామి దర్శనం ఆధ్యాత్మికను పెంచితే ఈ జలపాతంలో స్నానం శారీరక ఇబ్బందులను తొలగిస్తుంది. మేము సమ్మర్లో వచ్చాం కాబట్టి ప్రస్తుతానికైతే జలపాతం లేదు ఇక్కడ. ఇక ఈ జలపాతానికి కుడి వైపున నరసింహస్వామి మనకి దర్శనమిస్తాడు. గుహలాంటి ప్రదేశంలో లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే గోవింద నామాలకి ప్రసిద్ధి. అలాంటి గోవింద నామస్మరణ జరిగే ఈ కొండలలో శివయ్యకి ఒక తీర్థం ఉంది. ఆ తీర్థం ఏమిటో తెలుసా? కపిల తీర్థం. పూర్వం తిరుమల చేరుకోవడానికి రవాణా సౌకర్యం లేని సమయంలో మెట్ల మార్గం ద్వారా నడిచి తిరుపతికి వెళుతూ ఈ కపిలతీర్థంలో స్నానం చేసి కపిలేశ్వరుణ్ణి దర్శించుకొని కాలినడకన తిరుమల వెళ్ళేవాళ్ళట. ఇక రవాణా సౌకర్యాలు అపరిమితంగా పెరిగిన ఈ సమయంలో కూడా తిరుమల నుంచి అలిపిరి వెళ్లే అన్ని బస్సులు ఈ నంది సర్కిల్ వైపు నుండే వెళ్తాయి. ఇక్కడ దిగి కపిలతీర్థానికి వెళ్ళొచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో గనక ఇక్కడికి వస్తే ఈ జలపాత సౌందర్యం కనులకు విందే. అంతెత్తు నుంచి హోరున దూకే జలపాత దృశ్యాలు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. ఇక ఈ ప్రశాంత వాతావరణం అడుగు కూడా కదపనివ్వదు. తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంలోనూ శివరాత్రి సందర్భంలోనూ శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక ఇక్కడ వినాయకుడి ఉత్సవాలు, కార్తీక మాసం ఉత్సవాలు, దేవీ నవరాత్రులు, కామాక్షిదేవి చందన అలంకారం అత్యంత విశేషంగా వైభవంగా జరుగుతాయి. ఈ కపిలతీర్థం మహిమ గురించి సాక్షాత్తు శ్రీనివాసుడే వకులమాతతో చెప్పినట్టు పురాణ కథనాలు ఉన్నాయి. పద్మావతి దేవి శ్రీనివాసుల వివాహం గురించి ఆకాశరాజుతో మాట్లాడడానికి వెళుతున్న తల్లి వకులాదేవితో శ్రీనివాసుడు అన్నాడట, అమ్మా, నీవు ముందు కపిలతీర్థంలో స్నానం ఆచరించి కపిలేశ్వరుణ్ణి దర్శించి ఆ తరువాతే నారాయణవనం వెళ్ళి మా వివాహం గురించి మాట్లాడు, అలా చేస్తే శుభం జరుగుతుంది అని చెప్పాడట శ్రీనివాసుడు. దీన్ని బట్టే ఈ కపిలతీర్థం ఎంత పవిత్రమైనదో అర్థమవుతుంది. మీరు తిరుమలకి వస్తే తప్పకుండా ఈ కపిలతీర్థాన్ని దర్శించుకోండి.